నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక హెడ్లైన్స్. జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ గడువు పెంపు. ఏప్రిల్ 30లోగా డిశ్చార్జి పిటిషన్లు తేల్చాలని ఆదేశం. 10 ఏళ్లలో పాలమూరు ప్రజలకు చుక్కనీరు ఇవ్వలేదు. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ నేత వంశీధర్ రెడ్డి ధ్వజం. తిరుపతిలో జరిగే సభలో ప్రత్యేక హోదాపై డిక్లరేషన్. ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల వెల్లడి. భద్రాచలంలో హుండీ లెక్కింపు ప్రారంభం. పోలీస్ దేవాదాయ శాఖ సమక్షంలో లెక్కింపు. ఇక డీటెయిల్స్ చూస్తే, జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ గడువు పెంపు. ఏప్రిల్ 30లోగా డిశ్చార్జ్ పిటిషన్లు తేల్చాలని ఆదేశం. మహానేత వైఎస్ఆర్ సంక్షేమానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో రాష్ట్ర అభివృద్ధికి సైతం అంతే ప్రాధాన్యత ఇచ్చారని ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఆయన అడుగుజాడల్లోనే అనంతపురం సభలో సంక్షేమంపై హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి హోదాపై కీలక డిక్లరేషన్ చేయబోతున్నారు. మార్చి 1న తిరుపతిలో జరిగే సభలో ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ చేయబోతున్నామని, ప్రధానమంత్రి హోదాలో మోదీ మాట ఇచ్చిన తిరుపతిలో అదే మైదానంలో హోదాపై కాంగ్రెస్ డిక్లరేషన్ చేస్తుందని చెప్పారు. అంత ముఖ్యమైన ప్రత్యేక హోదా గురించి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అసలు ఊసే లేకుండా పోయింది. వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ప్రత్యేక హోదా గురించి పదే పదే వాడుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా అంటే, ఆ రోజు బీజేపీ పార్టీ చెప్పిన మాట లేదు, 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని మోడీ గారు అదే పనిగా తిరుపతిలో సభ పెట్టి మేము 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని, ఎంతో భక్తి ఉంది నాకు అని చెప్పుకునే మోడీ గారు తిరుపతి పుణ్యక్షేత్రంలో మాట ఇవ్వడం జరిగింది. అదే తిరుపతి వేదికగా మేము కూడా ఈ ప్రత్యేక హోదా డిక్లరేషన్ ఏ మైదానంలో అయితే మోడీ గారు మాటిచ్చారో అదే వేదికగా అదే మైదానంలో కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్టేటస్ డిక్లరేషన్ 1వ తేదీ సాయంత్రంన అదే వేదికగా ఒక సభ పెట్టబోతున్నాం. అసలు ప్రత్యేక హోదా వస్తే ఎన్ని మేలులు కలుగుతాయో ప్రజలందరూ కూడా మళ్ళొకసారి అర్థం చేసుకోవాలనే ఈ ప్రత్యేక హోదా డిక్లరేషన్ మేము తిరుపతి వేదికగా 1వ తేదీన పెట్టదలుచుకున్నాం. మన రాష్ట్రంలో 972 కిలోమీటర్ల సీషోర్ ఉంది. మనకు ఎన్ని పరిశ్రమలు వచ్చుండొచ్చు, మనం ఎంత అభివృద్ధి చెందుండొచ్చు, కానీ ఇవేవీ జరగలేదు. కనీసం రాష్ట్రంలో పట్టుమని 10 కొత్త పరిశ్రమలు కూడా రాలేదు. ఇదేనా కావాల్సింది? డిఎస్సి అన్నారు, మెగా డిఎస్సి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక దగా డిఎస్సి ఇచ్చారు. 2,30,000 ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. ఏపీపీఎస్సీ ద్వారా ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేసిన ఉద్యోగాలు కనీసం ఈ 5 సంవత్సరాలలో కనీసం 2-3 వేల ఉద్యోగాలు కూడా కాదు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. మళ్ళీ
కేసీఆర్ కుటుంబ పాలన వల్ల ప్రజలు తీవ్ర అన్యాయానికి గురయ్యారని కాంగ్రెస్ నేత వంశీధర్ రెడ్డి అన్నారు. 10 ఏళ్ల పాలనలో పాలమూరు ప్రజలకు చుక్క నీరు ఇవ్వలేదన్నారు. పాలమూరు ప్రాజెక్టు ఆంధ్ర కాంట్రాక్టులకు అప్పజెప్పారని ఆరోపించారు. ఇచ్చినటువంటి పాపాన పోలేదు, కానీ మీరు అబద్ధాలు చెప్తున్నారు. మీరు చెప్పేది నిజమా, నేను చెప్పేది నిజమా తేల్చుకుందాము. ప్రజాక్షేత్రంలో ప్రజా యుద్ధంలో తేల్చుకుందామని నేను ఇవాళ కేసీఆర్కి కాంగ్రెస్ పార్టీ తరఫున, మా శాసన సభ్యుల తరఫున, పాలమూరు ప్రజల తరఫున నేను ఇవాళ కేసీఆర్కి ఛాలెంజ్ చేస్తున్నా. నేను చెప్తున్నా, మీరు చెప్తున్నారు మీరు ప్రాజెక్టులు కట్టినరు, మేము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90% పూర్తి చేసినాము, మేము నీళ్లు ఇచ్చినాము, పాలమూరు జిల్లాని సస్యశ్యామలం చేసినామని మీరు చెప్తున్నారు. నేను చెప్తున్నా మీ వల్లనే పాలమూరు జిల్లాకి ఏమాత్రం కూడా న్యాయం జరగలేదు, మీ వల్ల నష్టం జరిగింది. పాలమూరు అంటే కృష్ణా బేసిన్ నీళ్లు మాకు రావాల్సింది పక్కనున్నటువంటి ఆంధ్రవాడు పెన్నా బేసిన్ కి ఏదైతే మన రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉందో, సంగమేశ్వర ప్రాజెక్ట్ ఉందో, దాని ద్వారా 11 టీఎంసీలు దోచుకపోతుంటే మీరు కనీసం ఎపెక్స్ కమిటీ మీటింగ్స్ కి పోకుండా టెండర్ ప్రక్రియ పూర్తయ్యేదాకా ఎపెక్స్ కమిటీ మీటింగ్ కి పోలేదు. మన నీళ్లు, మనకు రావాల్సినటువంటి నీళ్లు, పాలమూరు ప్రజలు, పాలమూరు రైతుల కన్నీళ్లు తుడవాల్సినటువంటి నీళ్లని ఆంధ్ర రాష్ట్ర పోడు దోచుకపోతుంటే అసమర్థుడిగా ఉన్నటువంటి కేసీఆర్ అని నేను ఇవాళ చెప్తున్నా. నువ్వు చెప్పేది నిజమో, నేను చెప్పేది నిజమో ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం. మీరు అంటున్నారు మా భూములని, మా జిల్లాని సస్యశ్యామలం చేసామని. నేను చెప్తున్నా మీరు కనీసం మన ప్రాంతానికి కృష్ణా నదీ జలాలలో కేటాయించినటువంటి 299 టీఎంసీలు కూడా ఉపయోగించుకోనటువంటి, వాడుకోలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రిగా మీరు చరిత్రలో మిగిలిపోతారు. మీరు పాలించిన సమయంలో సగటున ప్రతి సంవత్సరం వాడుకున్నది కేవలం 212. బీఆర్ఎస్ హయాంలో అన్ని విఫలమయ్యాయని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆ పార్టీకి ఇక కాలం చెల్లిందని అన్నారు. నీటి ప్రాజెక్టుల విషయంలో తప్పు చేసిన బీఆర్ఎస్ ఏదేదో చెబుతోందని ఆయన అన్నారు. చూపించాల్సిన అవసరం లేదు చారి గారు. విఫలమైన ప్రాజెక్టు, విఫలమైన ప్రభుత్వం, విఫలమైన పార్టీ. ఓకే, ఇది కంప్లీట్ డిజాస్టర్. ఇది విఫలం అంటే ఇట్ డజంట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ప్రాబ్లం, ఇట్స్ ఎ డిజాస్టర్. అంటే నువ్వు 94,000 కోట్లు ఖర్చు పెట్టి అప్పు తీసుకొచ్చి మన జీవితాలు, మన పిల్లల జీవితాలు, వాళ్ళ పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి 10% ఇంట్రెస్ట్లో వడ్డీ తీసుకొచ్చి నువ్వు నిరుపయోగం ఉండే ప్రాజెక్ట్ కట్టి, కకృతి కోసం ప్రాజెక్ట్ కట్టి, కమిషన్ ప్రాజెక్ట్ కట్టి ఇప్పుడు ఇక ఏం మాట్లాడే దానికి ఏం ప్రయోజనం? తప్పనిసరిగా ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎ టోటల్ డిజాస్టర్, ఫెయిల్యూర్ ఆఫ్ టిఆర్ఎస్. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు కూడా కుంగిపోయినాయి అంటారు కదా. నాగార్జున సాగర్ కుంగిపోయిందా? ఆదిలాబాద్ లో ఉన్న కడెం ప్రాజెక్టు బీటలు వారిందా? మీరు శాఖ మంత్రి కదా. కాదు, మీరు అందరూ సరే, నేను శాఖ మంత్రి అయినా కాకుండా మీరు అందరూ కూడా తెలంగాణలో బతున్నారు కదా. నాగార్జున సాగర్ డ్యామ్ ఎప్పుడు కట్టినరు, ఎట్లుంది? శ్రీశైలం డ్యామ్ ఎప్పుడు కట్టినరు, ఎట్లున్నది? శ్రీరామ్ సాగర్ డ్యామ్ ఎప్పుడు కట్టినరు, ఎట్లున్నది? నిజాం సాగర్ డ్యామ్ ఎప్పుడు కట్టినరు, ఎట్లున్నది? కడెం ఎప్పుడు కట్టినరు? సరే, ఏపీకి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ వైసీపీలో చేరారు. సిపిఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. స్వచ్ఛంద పదవి విరమణ చేసిన ఇంతియాజ్ పార్టీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కర్నూలు మేయర్ బివై రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
కరోనా కష్టకాలంలో వైద్య సిబ్బందితో సమానంగా ఫ్రంట్ లైన్ వారియర్స్గా గ్రామ వార్డు వాలంటీర్లు సేవలు మరవలేనివని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కొనియాడారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలం అంగర గ్రామంలో గల వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమంలో వారికి పురస్కారాలు ప్రధానోత్సవంలో పాల్గొని ఎమ్మెల్సీ తోట ప్రసంగించారు. కేవలం 5,000 గౌరవ వేతనంతో ప్రభుత్వానికి లబ్ధిదారులకు వారధిగా విధులు నిర్వర్తించే వాలంటీర్లకు ప్రజల్లో మంచి గుర్తింపు లభించిందని తోట ప్రశంసించారు. మా గ్రామంలో ఉన్న నక్క సింహాచలం గారిని మండపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎన్నుకున్నందుకు మీకు ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తున్నానండి. అలాగే మండపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన నక్క సింహాచలం గారికి మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయం హుండీ లెక్కింపు ప్రారంభమైంది. ఆలయ ఈవో రమాదేవి పర్యవేక్షణలో భక్తులు కానుకల రూపంలో హుండీలో సమర్పించిన కానుకలను ఆలయ సిబ్బంది లెక్కించారు. ఈ సందర్భంగా ఈవో రమాదేవి మాట్లాడుతూ పోలీస్ దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో హుండీని లెక్కిస్తున్నామని, హుండీ లెక్కింపు పూర్తయ్యాక ఆదాయ వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. కడప పట్టణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎం రిలీజ్ ఫండ్ చెక్కులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతో ఈ పథకాన్ని నడిపిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సుబ్బారెడ్డి, శశి, మహమ్మద్, రామ్మోహన్ రెడ్డి, సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు వాళ్ళకి అందజేయడం జరిగింది. ప్రజల యొక్క ఆశీస్సులతో ఏర్పాటైన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మనందరి ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకం, మరి ఆ పథకాన్ని గత 5 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు నీరుగార్చడం జరిగింది. ఆరోగ్యశ్రీ పథకాన్ని మరి అనారోగ్యశ్రీ పథకంగా మార్చేసి మరి ఏ హాస్పిటల్లో కూడా అడ్మిషన్స్ కూడా ఆరోగ్యశ్రీలో తీసుకొని పరిస్థితి మరి గత ప్రభుత్వంలో ఉంటే, మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరి తన తండ్రి ప్రారంభించిన ఏదైతే ఆరోగ్యశ్రీ పథకాన్ని మెరుగుపరుస్తూ గతంలో కేవలం 1034 వ్యాధులు మాత్రమే ఉన్న ఈ ఆరోగ్యశ్రీలో మరి ఈరోజు 3,248 వ్యాధులు మరి ఆరోగ్యశ్రీలో చేర్చి మరి 1000 రూపాయలు దాటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ ద్వారా మరి ఉచితంగా వైద్యం చేయాలి అని చెప్పి ఈరోజు మరి అనేక సమూలమైన మార్పులు తీసుకొచ్చి మరి ఈరోజు ప్రతి పేదవానికి మెరుగైన వైద్యం ఆరోగ్యశ్రీలో అందిస్తున్న మరి ఈ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఒక పక్క వైద్యం అందించడమే కాకుండా మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆరోగ్య ఆసరా అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే పేద మధ్యతరగతి కుటుంబాలు మరి ఎవరైతే
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేవెళ్ల వేదికగా మరో 2 పథకాలు ప్రారంభం కావడం సంతోషకరమని హుజూరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఒడిదెల ప్రణవ్ అన్నారు. హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో నిర్వహించారు. మాటిస్తే మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, అధికారంలోకి వచ్చిన 70 రోజుల్లోనే 4 పథకాలు అమలు చేసిన ఘనత రేవంత్ రెడ్డిదేనని అన్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ మరియు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఏదైతే 6 గ్యారంటీల ప్రధానమైన 2 స్కీమ్లు నిన్న లాంచ్ చేయడం జరిగింది. ఆ విషయం పైన హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు తరఫున వారికి మేము కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఏదైతే మాటిస్తే తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ. వచ్చిన 75-80 రోజులనే 6 గ్యారంటీల 4 స్కీమ్లని కాంగ్రెస్ పార్టీ లాంచ్ చేసింది. వచ్చిన 10 రోజుల లోపలనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అలాగే ఆరోగ్యశ్రీల 10 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఏవైతే హామీలు ఇచ్చినామో, గ్యారంటీలు ఉన్నాయో అవన్నీ తీర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని చెప్పి మరొక్కసారి నేను తెలియజేస్తున్నాను. వేరే పార్టీ వాళ్ళు ఇవన్నీ అయితే సాధ్యమవుతుందా అని మాట్లాడుతున్నారు. మీలాగా హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఏవైతే మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పినరో, రైతు రుణమాఫీ కానివ్వండి, అలాగే రైతు భరోసా కానివ్వండి, ఖచ్చితంగా రానున్న రోజుల్లో అది కూడా అమలు చేస్తామని మరొక్కసారి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవన్నీ కాక ఇందిరమ్మ కమిటీలు ఏవైతే ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్నారో ప్రజలు, వాళ్ళ ఇందిరమ్మ కమిటీలు త్వరలో నియమించి ఆ ప్రక్రియలో ఖచ్చితంగా అర్హులందరికీ ఏవైతే మేము స్కీమ్లు. మైలవరం టీడీపీ సీటు బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన తనకే ఇవ్వాలని కొండపల్లి మున్సిపాలిటీ 17వ వార్డు టీడీపీ కౌన్సిలర్ ముప్పాని పూలక్ష్మి డిమాండ్ చేశారు. తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గం అధిక ఓటర్లు కలిగిన బీసీ సామాజిక వర్గానికి చెందిన తనకు టీడీపీ సీటు ఇవ్వాలని కోరారు. అడిగి ఉన్నాను, బీసీ తరపున నాకు సీటు కేటాయించాలి అని అడిగి ఉన్నాను. అలాగే అధిష్టానానికి కూడా లెటర్ పంపించడం జరిగింది. మీడియా ముఖంగా కూడా 4-5 సార్లు మీకు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మైలవరంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు మా యాదవ్ సామాజిక వర్గానికే సీటు కేటాయించారు. అది కూడా నేను అడిగిన తర్వాత ఆయన కేటాయించడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు సీటు కేటాయిస్తారన్న నమ్మకం నాకుంది. ఈరోజు ఇంత బలంగా ఎందుకు అడుగుతున్నాము అంటే కుల సంఘాల మద్దతు ఉంది, అలాగే ఉద్యోగస్తులు కూడా మద్దతు ఉంది మాకు. అవన్నీ వాళ్ళందరి దగ్గర కూడా ఆ మద్దతు తీసుకొని ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వాళ్ళ దగ్గర కూడా మేము మద్దతు తీసుకొని ఉన్నాము. మద్దతు ఇచ్చారు వాళ్ళు కూడా. అలాగే ప్రతి గ్రామానికి కూడా ఈ సంవత్సరం నుంచి కూడా మేము తిరుగుతూనే ఉన్నాము. మా మైలవరం నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి కూడా తిరిగాను. వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు, చేస్తానని కూడా చెప్పారు. కాబట్టి ఈరోజు బీసీలకి అండగా ఉంటాను అన్నారు, బీసీలకి సీట్లు ఇస్తాము అన్నారు. బీసీల్లో కూడా నాకు సీటు ఇవ్వమని నేను అడుగుతున్నా.
వికసిత్ భారతదేశం అని చెప్పిన బీజేపీ ఇప్పుడు వికసిత్ ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నారని, వాస్తవానికి బీజేపీ వాళ్ళు విషాద ఆంధ్రప్రదేశ్ ని తయారు చేశారని భారత రాజ్యాంగ పరిరక్షణ వేదిక అభిప్రాయం వ్యక్తం చేసింది. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఇప్పుడు బీజేపీకి తోడై రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శించింది. ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసిన భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీలు ఓడించాలని కోరుతూ బీజేపీ కో హటావో దేశ్ కో బచావో అనే కార్యక్రమాన్ని విశాఖ నగరంలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు మణిశంకర్ అయ్యర్, స్వరాజ్య పార్టీ అధినేత యోగేంద్ర యాదవ్, కిసాన్ సంయుక్త మోర్చా రాష్ట్ర కన్వీనర్ వండే శోభనాధీశ్వరరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణమూర్తి, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వ విద్రోహానికి సాక్షిభూతంగా నిలిచింది. బీజేపీ వ్యతిరేక పోరాటానికి విశాఖపట్నం ఈరోజు కేంద్రంగా ఉంది. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించడానికి శత విధాలా ప్రయత్నిస్తుంటే ప్రజలు, కార్మికుల ప్రతిఘటనతోటి ఈరోజు ఆగి ఉంది. ప్రైవేటీకరణ మేము చేయబోవటం లేదని బీజేపీ నాయకులు ఇక్కడ ఈ మధ్య దొంగ మాటలు చెప్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళ మంత్రులు కానీ ఒక్కసారి ఎక్కడ పార్లమెంట్లో కానీ బయట కానీ ప్రకటించలేదు. ఆపద మొక్కులు మొక్కుతూ ఏదో రకంగా ప్రజల్ని మోసగించాలని బీజేపీ నాయకులు పురంధరేశ్వర గారి, జీవీఎల్ నరసింహారావు గారు ఇలాంటి వాళ్ళు చెప్తున్నటువంటి అబద్ధాలు ఇవి. ఇది ప్రైవేటీకరణ ఆలోచన మానుకోలే, వాళ్ళు కూని దాన్ని హత్య చేయాలని భావిస్తున్నారు. నీ సర్వనాశనం చేస్తున్నటువంటి బీజేపీ లేకపోతే నరేంద్ర మోడీ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా, అలాగే నరేంద్ర మోడీకి వంత పాడుతున్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి టీడీపీ, జేఎస్పీలు కూడా వంత పాడుతూ ఉన్నాయి. మరి వీళ్ళని రానున్న ఎన్నికల్లో ఓడించాలి, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలి. దానితో పాటు ఈ దేశ ప్రజలకి సంబంధించి మెరుగైనటువంటి జీవితాన్ని కల్పించేటటువంటి పద్ధతుల్లో ముందుకు అడుగేయడానికి ఈ ప్రయత్నం భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా ఈ విధంగా ప్రజలు తయారు చేయడానికి వస్తుంది. తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ నాగ్పూర్ టీ టేస్ట్ చేశారు. రోడ్డు పక్కన టీ కొట్టుతో ఇన్స్టాలో ఫేమస్ అయిన డాలీ చాయ్ వాలాతో ఫోటోలు దిగారు. ఏక్ చాయ్ ప్లీజ్ అంటూ ఆర్డర్ చేసి బిల్ గేట్స్ కు డాలీ చాయ్ వాలా ప్రత్యేకంగా టీ తయారు చేసిచ్చాడు. గాజు గ్లాసులో అందించిన టీ తాగుతూ చాయ్ పే చర్చా కోసం ఎదురు చూస్తున్నారంటూ బిల్ గేట్స్ ఈ వీడియోకు క్యాప్షన్ జోడించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. నాగపూర్కు చెందిన సునీల్ పాటిల్ అనే యువకుడు ఉపాధి కోసం టీ కొట్టు పెట్టుకున్నాడు. డ్రెస్సింగ్ స్టైల్, టీ తయారు చేయడం, అందించడంతో సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఆకర్షిస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు. డాలీ చాయ్ వాలా పేరుతో ఇన్స్టాలో సెలబ్రిటీగా మారాడు. బాపట్లలో ఆల్ తెలుగు ప్రజా పార్టీ 22 గ్యారంటీలతో కూడిన మేనిఫెస్టో కరపత్రాలను ఏటీపీపీ నాయకులు కటికల మోషే, జంగా నాగేశ్వరరావు, దాసరి లక్ష్మి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా కటికల మోషే మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు కటికల శివభాగ్యరావు ఆదేశాల మేరకు ఈ రోజు బాపట్ల ఏటీపీపీ కార్యాలయంలో 22 గ్యారంటీలతో కూడిన కరపత్రాలను రిలీజ్ చేయడం జరిగిందని, వీటిని ప్రజల్లోకి పంపి ప్రజలకు వీటిపై పూర్తి అవగాహన కల్పించే విధంగా పనిచేస్తామని ఆ పార్టీ నేతలు అన్నారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆల్ తెలుగు ప్రజా పార్టీ ప్రధాన ధ్యేయమైనటువంటి 22 గ్యారంటీలను పొందుపరుస్తూ రిలీజ్ చేసిన కరపత్రం అనేది ప్రజల అభ్యున్నతి కోసం, రేపటి తరం సుభిక్షం కోసం ఉపకరిస్తుందని అన్నారు. క్యాండిడేట్ మా ఎమ్మెల్యే అభ్యర్థి మా సార్ని గెలిపించాలని కోరుకుంటూ మీ ముందుకి 22 గ్యారంటీలతో ఈ కరపత్రాన్ని మీకు రిలీజ్ చేస్తున్నాం.
మొదటిగా రైతే రాజు, ఉచితంగా విత్తనాలు, ఎరువులు అనే కాన్సెప్ట్తో రైతులకు పండించడానికి పెట్టుబడి, పండిన పంటకు గిట్టుబాటు ధర, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాట్లు, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి కొరకు ప్రతి జిల్లాలో సహాయ కేంద్రాలు, రైతులకు బీమా సౌకర్యం. ప్రస్తుతం 64% ఉన్న సాగు భూమి విస్తీర్ణాన్ని 100% పెంచడం మా లక్ష్యంగా తీసుకున్నాం. మన రాష్ట్రంలో అన్నదాతల ఆర్తనాదాలు, రైతుల ఆత్మహత్యలు లేకుండా చేయడమే మా లక్ష్యం అన్నట్టు. అలాగే పుట్టుకతోనే లక్షాధికారి. పుట్టిన ప్రతి బిడ్డకు తక్షణమే ₹1,00,000 డిపాజిట్ చేస్తాం. దానిపై వచ్చే వడ్డీ ఆ బిడ్డకే సొంతం. తల్లిదండ్రుల సంరక్షకులుగా. మూడవది భూమి భరోసా. భూమి లేని ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తాం. మరియు ఆదాయ వనరులు పెంచుకునే కొరకు 3 గేదెలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కటికల శివభాగ్యరాజు గారు అధ్యక్షులు ఆదేశాల మేరకు 22 గ్యారంటీలతో పాంప్లెట్ను రిలీజ్ చేయటం జరిగినది. ఈ 22 గ్యారంటీలు ప్రజలకు ఉపయోగపడేలా అందరి దృష్టికి వెళ్ళాలని ఆయన ఆలోచన మేరకు ఈరోజు ఈ పాంప్లెట్ను రిలీజ్ చేయడం. ఇక ఈ బులెటిన్ అప్డేట్స్ మరెన్నో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.